సో బీఆర్ఎస్ భవన్లో నిరసన డోస్ పెరిగింది అండ్ అరెస్ట్లు కూడా ప్రారంభమైపోయినాయి. సో ఇప్పటి వరకు నిరసన లోపల తెలుపుతున్నారు, అయినా కూడా లోపల ఉన్న వాళ్ళని బయటకి తీసుకొచ్చి మరి ఇవాళ వ్యాన్లకి ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉండే పరిస్థితి ఏంది అనేది ఒకసారి కార్యకర్తలతో మాట్లాడు. సో నిరసన బయట చేశారా లోపల చేస్తున్నారు? మేము లోపల శాంతియుతంగా చేస్తుంటే మమ్మల్ని కావాల్చుకొని ఆ తాళ్ళు పెట్టి ఆడవాళ్ళమని చూడకుండా చీరల కొంగులు చీరలు ఎటువైనా కూడా మట్టలు అయినాయి, పుస్తలు అయినా కూడా చూడు. ఇది పరిస్థితి. ఇది ఏం రాజ్యాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనేటోడు. మా అధినాయకుడు తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా శాంతియుతంగా తెలంగాణ భవన్ చేస్తున్నాము. రోడ్ ఎక్కినమా? కనీసానికి గాంధీ భవన్ ఎక్కడికైనా పోయినామా? ఏంది దౌర్జన్యం? లోపలికి ఎందుకు వస్తున్నారు పోలీసులు? చట్టాలు చుట్టాలే లాగా వ్యవహరిస్తున్నాయి రేవంత్ రెడ్డికి. రేపు రాబోయే రోజులలో తగిన బుద్ధి చెప్తాం. అక్కడికి వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టిండ్రు. అక్కడ మొత్తం తెలంగాణలో ఉన్న పోలీసు బలగాలను మొత్తం అక్కడనే దింపారు. అక్కడికి మేము వెళ్ళలేదు. తెలంగాణ భవన్కు వచ్చే హక్కు కూడా మాకు లేదు, రైట్ కూడా మాకు లేదు. శాంతియుతంగా ధర్నాలు చేసే రైట్ కూడా మాకు లేదా? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రు. ఆ నాయకుడిని సిట్టు పేరుతోటి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ వెకిలి చేష్టలు మకిలి రాతలు రాయించుకుంటా ఇక్కడ భవన్ల నిరసన తెప్పడానికి వచ్చిన మహిళా నాయకులను కూడా జుట్టుబట్టి ఈడ్చుకు రావడము, ఆ కొంగులు కూడా ఓడిపోతున్నాయి. అది పరిస్థితి. ఏది ఇవ్వద్దంట మరి. ఇది ప్రజాపాలన అట, ఇది ఇందిరమ్మ రాజ్యం అట. ఎమర్జెన్సీ కాలాన్ని తలపిస్తున్నది తెలంగాణ భవన్ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం.